ఇంకేమన్నా నిత్య జీవం ఇవ్వడమే కాదు, ఈ నిత్య జీవం ఎలా ఉంటుందంటే చూసే యోహాను సువార్త 4వ అధ్యాయం 11-14. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు తాగు వాడెప్పుడు దప్పికొనడు నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? క్రీస్తు సమరైజ్ ఏం చేస్తుంది? మధ్యాహ్నం 12 గంటలకి బావిలోకి వస్తుంది నీళ్ళు చదువుకుందాం. అక్కడ ఇప్పుడు యేసు ఏం చేస్తాడు? ఆమె కోసం వెళ్తాడు. ఇలా కూర్చుంటాడు ఆయన. ఎందుకు? ఆమె వస్తుందని తెలుసు ఆయనకి. మనమైతే అదే చెప్పేది, నేను ఒకరున్నా ఇద్దరున్నా క్లాస్ నడుస్తూనే ఉంటుంది. ఎవరి కోసం వెయిట్ చేయం, ఆపం. ఇక్కడ ఎవరు ఏపీ లేదు, అందరూ దేవుడి దగ్గర సమానం. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా అదే సబ్జెక్ట్, అదే దాటిగా చెప్తాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఇక్కడ ఈశ్వరుడే చెప్పాడు ఒక ఆమెకి. ఆ కోసం కూర్చున్నాడు, మధ్యాహ్నం కూడా ఎండలో కూర్చున్నాడు. ఇక్కడ హ్యాపీగా ఫ్యాన్ కూర్చునేవాడు. యేసు ప్రభువే కూర్చున్నాడు ఒకడు ఆమె కోసం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఆమె కోసం వెయిట్ చేస్తాడు. ఆమె వస్తుంది, తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ నడుస్తుంది. అయితే ఆయన ఏమంటాడంటే, నేను నీకు నీళ్ళు ఇస్తా, మీకు ఎన్నడూ తప్పుకోను అంటే ఆమంటుంది, అరే మా తండ్రి యాకోబు బాధపడ్డారు దాన్ని, నువ్వు ఆయనకంటే గొప్పవాడు, నువ్వు ఎలా ఇస్తావు నీళ్ళు అంటే, నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకై నీలో ఊరేడి నీటి బొగ్గగా ఉంటుంది. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అదేమంటే నేను ఇచ్చిన నీళ్ళు ఊరేడి నీటి బొగ్గగా ఉండను. అంటే ఊరేడి నీటి బొగ్గ అంటే ఒక ఫౌంటైన్ అనమాట. అంటే అది ఓట వస్తూ ఉండదు. ఇప్పుడు నిండిపోతే ఓట వచ్చేది, ఎప్పుడు నిండిపోతుంది ఓట వచ్చేది వస్తానే ఉంటుంది. మనం ఎన్ని తోడినా సరే, మనం ఇంతకుముందు బాగులు ఉండేవి అప్పుడు తెలిసే మనకి అదేమంటారు, దాంట్లో ఓట వస్తుందని అంటారు. ఓట వస్తుందనేది ఎన్ని తోడినా వస్తానే ఉంటాయి అన్నమాట. అలాగే ఆయన ఇచ్చే నిత్య జీవం ఎట్లాంటిదంటే ఊరిని నీటి బొగ్గగా ఉంటుందంట. అంటే ఒకసారి నీకు ఆయన పరలోకం ఇచ్చాడు అనుకోండి, నిశ్చయం ఇచ్చాడు, జీవనంలో నీ పేరు రాశాడంటే ఏంటి, అది ఎప్పుడు పోదు, ఇంకా బాగా ఉంటుంది అనమాట. అట్లాంటి నిత్య జీవం ఇస్తాడు ఆయన. ఏసు ఇస్తారు, అందరిలాగా కాదు. ఇవాళ ఇచ్చేసి రేపు తీసేసుకుంటారు. దాంట్లో దృష్టి నువ్వు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, లేకపోతే నీకు ఇచ్చింది నేను తీసుకుంటాను అంట ఆయన. ఏంటంటే ఊరేడి నీటి బొగ్గగా ఉంటుంది ఆయన ఇచ్చేది. చూద్దాం ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 27-30 వచ్చినాడు. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఆయన గొర్రెలు ఎవరు? మనమే. ఎవరైతే ఆయన వెంబడిస్తున్నామో, ఎవరైతే మనం ఆయన అంగీకరించామో వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. చేశారు ఫైనల్. ఏమన్నాడు? నేను వాటికి నిత్య జీవముని ఇచ్చుచున్నాను. ఎవరు ఇస్తారని నిత్య జీవం? కుమారుడు యేసు ప్రభువే ఇస్తున్నాడు. నేను వాటికి నిత్య జీవముని ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. దే షల్ నెవర్ పెరిష్ అంటాడు. అంటే అవి ఎన్నటికీ నశింపవు. అంటే ఒకసారి నిత్య జీవం ఇచ్చాడు అంటే అది ఎప్పటికీ పోదన్నమాట. అది ఎప్పటికీ పోదు. అదే చెప్తున్నాడు ఆయన, అవి ఎన్నటికీ నశింపవు. ఇంకేమన్నాడు ఆయన? ఎవడును నా చేతిలోని వాడిని అపహరింపడు.
ఒక వ్యక్తికి యేసు ప్రభు నిశ్చయం ఇచ్చాడండి, రక్షణ ఇచ్చాడు. ఎవరన్నా యేసు ప్రభు చేతిలో లాక్కుంటాడా? అదే చెప్తున్నాడు ఆయన, ఎవరు నా చేతిలోని అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఎవరు నా తండ్రి చేతిలోని అపహరింపలేడు. అది కూడా సమస్య. ఏమంటాడు ఆయన? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అదో యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు. అంటే ఇంత తక్కువ. ఇదొక సమస్య. ఇక ఎందుకంటే ఇక్కడ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే తనను తాను తగ్గించుకుని వచ్చాడు. పిలిపిలి రాష్ట్రపతిలో ఏమంటాడంటే ఆయన దేవుని స్వరూపంలో వాడే దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకుండా భాగ్యములు ఎంచుకోలేదు, కానీ తను తను వ్యక్తినిగా చేసుకున్నాడు. ఒక దాసులాగా వచ్చాడంట. ఎలా వచ్చాడంటే శిలువలో మరణం పొందేంతగా, మన కోసం రక్తం కార్చేంతగా ఆయన పరలోకంలో తండ్రితో సమానంగా కూర్చోవలసిన ఆయన, హ్యాపీగా కూర్చోవలసిన ఆయన, మనందరి కోసం ఆయన తను తాను తగ్గించుకొని ఒక దాసుడిలాగా వచ్చాడు, ఒక సేవకులాగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనందరినీ రక్షించడానికి వచ్చాడండి. అందుకే ఏమంటే వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఎవరినో తండ్రి చేతి నుండి వాడిని అపహరింపలేడు. ఇప్పుడు ఒక వ్యక్తిని కనుక, ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తిని ఎవరన్నా లాగేయాలంటే ఇప్పుడు ఎవరి చేతి నుంచి లాగాలి? తండ్రి చేతి నుంచి లాగాలి, కుమారుడి చేతి నుంచి లాగాలి. ఎవరైనా లాగలరా? వాళ్ళే సృష్టికర్త, వారి చేతిలో లాగలరా? ఎవరు లాగలేరు. ఇంకేమంటే నేను తండ్రియు ఏకమై ఉన్నాం. ఏమైనా నేను తండ్రియు ఏకమైన, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. అదే నేను చెప్పేది. వాళ్ళు దైవత్వంలో ఏకమై ఉన్నారు. వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నా కానీ దైవత్వంలో ఏకమై ఉన్నారు. తండ్రికి వేరుగా కుమారుడు ఉన్నాడు, కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్ముడు. వ్యక్తులుగా ఉంటారు కానీ వాళ్ళు దైవత్వంలో ఏకమై ఉంటారు. వాళ్ళు అంటే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఏమన్నా అంటే యోహాను 10వ అధ్యాయంలో నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు. అంటే నిత్య జీవం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువే. నిత్య జీవం ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలరు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు మనం? యేసు ప్రభు 100కి 100% దేవుడు. అందుకే ఇక్కడ మన టైటిల్ ఏంటి? క్రీస్తు దేవుని హక్కును కలిగి ఉన్నారు మరియు దేవుని పనులు చేశారు. క్రీస్తు దేవుని హక్కును కలిగి ఉన్నారు మరి దేవుని పనులు చేశారు. అంటే దేవుడు ఏదైతే చేయగలడు క్రీస్తు అది చేస్తున్నారు. అంటే ఈ 100కి 100% ఉన్న దేవుడని చెప్పవచ్చు అన్నమాట.